శ్రీ గురు నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 239వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఇది సుభద్ర అపహరణ పర్వంగా ఇక్కడి నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పటిదాకా జరిగినటువంటి ఒక 10 అధ్యాయాల వరకు కూడా పూర్వం అర్జున వనవాస పర్వంగా ఉప పర్వంలో చెప్పుకోవడం జరిగింది. అంటే ఆది పర్వంలోనే ఉన్నటువంటి ఉప పర్వాలు అంటారు వీటిని. వనవాసం అయిపోయింది. 12 నెలల కాలమే వనవాసం. ఆ 12 నెలలు అయిపోయిన తర్వాత 13వ నెలకు వచ్చేటప్పటికి అర్జునుడు కేరళ ప్రాంతము, అలాగే గోకర్ణ క్షేత్రము, అక్కడి నుంచి ఇటు ప్రభాస తీర్థము అంటే ద్వారక ఉన్న పట్టణం వైపు, గుజరాత్ వైపు, ఆ తర్వాత రైవతక పర్వతము మొదలైనటువంటివన్నీ విహరిస్తూ వచ్చాడు అర్జునుడు. ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత సుభద్రని చూడటం, సుభద్రని వివాహం చేసుకోవాలనే కాంక్ష కలిగి ఉండటం, శ్రీకృష్ణుని యొక్క అనుమతితో సుభద్రను వివాహం చేసుకోవడం, ఇవన్నీ కూడా సుభద్రాపహరణ పర్వంలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. ముందుగా నేటి ప్రవచనంలో కృష్ణార్జునులు ఇద్దరు కూడా రైవతక పర్వతం మీద జరుగుతున్నటువంటి ఉత్సవంలో అందరితో పాటుగా విహరిస్తూ అక్కడ అర్జునుడు సుభద్రాదేవిని సర్వభూషణ అలంకృత అయినటువంటి సుభద్రని చూసి మోహించడం జరుగుతున్నది. శ్రీకృష్ణుడు అది గమనించి చేయవలసినటువంటివి ఏవైతే ఉన్నాయో, ఉపదేశించవలసినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్జునుడికి ఉపదేశించడం జరుగుతుంది. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏది శుభం అయినది అనేటువంటి కూడా అర్జునుడు అడిగిన తర్వాత శ్రీకృష్ణుడు ఉపదేశించడం జరుగుతుంది. అవన్నీ ఈ అధ్యాయంలో మనం ప్రవచించుకుందాం. ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ వైశంపాయన ఉవాచ. వైశంపాయనుల వారు జనమేజయ మహర్షికి వ్యాఖ్యానాలన్నీ కూడా ఉపదేశిస్తూ తతః కతిపయాహస్య తస్మిన్ రైవతకే గిరౌ వృష్ణ్యంధకానాం అభవత్ ఉత్సవో నృపసత్తమా. నిన్నటి పాఠంలో మనం శ్రీకృష్ణ భగవానుడితో కూడి అర్జునుడు ద్వారకా నగరానికి వేంచేయటం అనేది మనం చెప్పుకున్నాం పూర్వ పాఠంలో. అక్కడ ద్వారకా నగరంలో ఉన్నటువంటి సమయంలో వాళ్ళందరూ కూడా అక్కడ చుట్టుపక్కల ప్రదేశాలలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి పర్వతాలని పూజించడం జరుగుతుంది. అక్కడ పర్వతాల మీద అనేకమైనటువంటి ఉత్సవాలని ఆచరించడం జరుగుతుంది. అందులో సుప్రసిద్ధమైనటువంటి పర్వతం రైవతక పర్వతం అనేటువంటి పర్వతం. ఆ రైవతకే గిరౌ, రైవతక పర్వతం అనేటువంటి పర్వతం మీద ఉత్సవం చక్కగా వేడుకని ఒకటి చేస్తున్నారు అక్కడ. ఎవరు చేస్తున్నారంటే వృష్ణ్యంధకానాం అభవత్ ఉత్సవో నృపసత్తమా. ఓ జనమేజయ మహారాజా, అద్భుతమైనటువంటి ఒక ఉత్సవం అభవత్ అంటే జరిగేను అని పాస్ట్ టెన్స్. ఎవరు చేశారంటే వృష్ణి అంధక వంశాలు ఏవైతే ఉన్నాయో, యాదవ వంశాల్లో ప్రసిద్ధమైనటువంటి వంశాలైనటువంటి ఈ వృష్ణి అంధక వాసులందరూ కలిసి రైవతక పర్వతం మీద చక్కగా గొప్ప ఉత్సవం చేస్తున్నారయ్యా. తత్ర దానం దదుర్వీరా బ్రాహ్మణేభ్య సహస్రశః భోజ వృష్ణి అంధకాశ్చైవ మహేతస్య గిరేస్తథా. ఆ గొప్ప పర్వతరాజమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ రైవతక పర్వతం మీద భోజ వృష్ణి అంధక వంశాలు, యదువంశ వీరులందరూ కూడా బ్రాహ్మణేభ్య సహస్రశః దానం దద్యుః. వేలాది మంది బ్రాహ్మణోత్తములకి సహస్రశః బ్రాహ్మణేభ్య దానం దదుః వీరాః. ఎంతో మంది వీరులు అనేకమైనటువంటి దాన ధర్మాలు చేస్తున్నారు అక్కడ ఆ పర్వతం మీద ఆ ఉత్సవాలలో. ఆ తర్వాత
ప్రసాదైః రత్నచిత్రైశ్చ గిరేస్తస్య సమంతతః సదేశः శోభితో రాజన్ కల్పవృక్షైశ్చ సర్వశః. ఆ పర్వతం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాన్ని వర్ణిస్తున్నారు వ్యాసుల వారు ఇక్కడ. ఆ పర్వతం చుట్టూతా కూడా అద్భుతమైనటువంటి రాజప్రాసాదాల వంటి భవనాలు ఎన్నో ఉన్నాయిట. ప్రాసాదై అంటే భవనాలు, ఎత్తైనటువంటి భవనాలు. ఎట్లాంటివి? రత్న చిత్రైశ్చ, అనేకమైనటువంటి రత్నాలతో చిత్ర విచిత్రమైనటువంటి వర్ణాలతో రూపుదిద్దుకున్నటువంటి గొప్ప గొప్ప భవనాలన్నీ కూడా గిరేస్తస్య సమంతతః. ఆ పర్వతం రైవతక పర్వతం యొక్క సమంతతః అంటే చుట్టూతా ఉన్నాయట. అంటే ఆ పర్వతం చుట్టూతా కూడా నగర అభివృద్ధి ఏ విధంగా కలిగింది అనేటువంటిది ఈ ఒక్క పాదంలో చెప్తున్నారు. రత్న విచిత్రమైనటువంటి వజ్ర వైఢూర్యాలతో నిర్మితమైనటువంటి అనేక భవనాలు ఈ పర్వతం చుట్టూతా ఉన్నాయంటే, ఏదో సిటీ మధ్యలో ఒక పెద్ద పర్వతం ఉన్నట్టు, ఆ పర్వతం మీద వేడుక చేసుకుంటున్నట్టుగా ఇక్కడ వర్ణిస్తున్నారు ఇక్కడ వ్యాసుల వారు. అదే జరుగుతున్నది. అట్లా ఆ గిరి చుట్టూతా కూడా అనేకమైనటువంటి భవనాలతో నిండి ఉన్నటువంటి సహాదేశ, ఆ ప్రదేశం, శోభితో రాజన్, అనేకమైనటువంటి గొప్ప గొప్ప రాజులు మొదలైనటువంటి వాళ్ళతో, సుప్రసిద్ధమైనటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ భోజ వృష్ణి అంధక వంశాలలో పెద్దవాళ్లతో శోభాయమానంగా ఉంటూ కల్పవృక్షైశ్చ సర్వశః. అంతేకాకుండా మహావృక్షాలు, కల్పవృక్షాలు లాంటి వాటితో సదృశమైనటువంటి మహావృక్షాలతో మొత్తం అంతా ఆ పర్వతం నిండిపోయింది. ఓ పక్కనేమన్నా సుందరమైనటువంటి వన ప్రాంతము ఈ వృక్షాలతో, మరో పక్కనేమన్నా ప్రసాదములు, భవనాలు, ఎత్తైనటువంటి భవనాలతో శోభాయమానంగా ఉంది. ఆ పర్వతం మీదకి వచ్చినటువంటి, అంటే ఒక తిరణాల్లాగా ఒక ఉత్సవం చేయటానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాదిత్రాణి చ తత్రాణ్యే వాదకాః సమవాదయన్ నర్తకాశ్చైవ జగుర్గేయాని గాయకాః అంటారు. గాయకాః. ఇక నృత్య గీత వాయిద్యాలు ఎలా ఉన్నాయనేది ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. వాదిత్రాణి చ తత్ర అన్యే వాదకాః, ఎంతో మంది వాయిద్యకారులు, కళాకారులు, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కళని ప్రదర్శిస్తున్నారు. రకరకాలైనటువంటి వాయిద్యాలని సమవాదయన్, వాయిస్తూ, కొంతమంది ఈ వాదనకి, అంటే వీళ్ళు చేసేటువంటి ఈ మ్యూజిక్ ఏదైతే ఉందో సంగీతానికి అనుగుణమైనటువంటి నృత్యాన్ని చేస్తున్నారట. ననృతుః అంటే నృత్యం చేయడం. ననృతుర్ నర్తకైః, అనేకమైనటువంటి నర్తకులు ఈ సంగీతానికి అనుగుణమైనటువంటి నాట్యాన్ని చేస్తున్నారు. నర్తకాశ్చైవ జగుర్గేయాని గాయకాః, అలాగే కొంతమంది గాయకులు ఇటు సంగీతము ఇటు నాట్యము కనిపిస్తున్నాయి, మనమేం తక్కువ తిన్నామని చెప్పి అనేక మంది గాయకులు గేయానిగా జగుహు, అనేకమైనటువంటి గేయాలు ఏవైతే ఉంటాయో వాటికి తగినటువంటి చక్కటి పాటలు, ఓ పక్కన నాట్యములు, ఓ పక్కన ఏమన్నా వాయిద్యములు, సంగీత వాయిద్యములతో ఆ ఉత్సవం కళకళలాడుతూ ఉన్నది. ఆ ఉత్సవానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అలంకృతాః కుమారాశ్చ వృష్ణీనాం సుమహౌజసాం యానైర్హాటక చిత్రైశ్చ చంచూర్యంతే స్మ సర్వశః. చంచూర్యంతే, అన్ని వైపులా తిరుగుతున్నారట ఆ పర్వతం. ఈ పక్కన ఈ ఉత్సవం జరుగుతుంది, ఆ పక్కన ఇంకోవైపు ఇంకోటి జరుగుతుంది, ఇంకోవైపు, అట్లా 4 వైపులా కూడా ఆ పర్వతానికి అనేకమైనటువంటి ప్రాంతాలలో, అనేకమైనటువంటి చోట్ల రకరకాలైనటువంటివి వేడుకలు జరుగుతున్నాయి. ఓ పక్కన విచిత్రమైనటువంటి శాలలు నిర్మించారు, ఇంకో పక్కన దుకాణాలు నిర్మించారు, ఇంకో పక్కన విందు వాయిద్యాలు, ఓ పక్కన భోజ్యమైనటువంటి వస్తువులు, పానీయాలు, ఓ పక్కన ఈ విధమైనటువంటి ఎన్నో రకాలుగా అవన్నీ చూడటం కోసం వృష్ణీనాం కుమారాశ్చ, వృష్ణి వంశీయులు కుమారులు ఎవరైతే ఉంటారో, యువకులు, పిల్లలు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా మహౌజసాం వృష్ణీనాం కుమారాశ్చ అలంకృతాః, చక్కగా అలంకారాలు చేసుకుని, వస్త్రములు, అలంకారాలు చక్కగా చేసుకుని అనేక మంది యువకులు, చిన్నపిల్లలు, వీళ్ళందరూ కూడా యానైర్హాటక చిత్రైశ్చ, అక్కడ హాయిగా చూడటానికి ఏర్పాటు చేసినటువంటి విచిత్రమైనటువంటి ప్రదర్శనలు అన్ని కూడా చూసుకుంటూ మొత్తం కలయ తిరుగుతున్నారట ఆ పర్వతం అంతా కూడా. పౌరులు ఎట్లా వచ్చారు ఆ పర్వతం దగ్గరికి? పౌరాశ్చ పాదచారేణ యానైరుచ్ఛావచైస్తథా
సదారా సానుయాత్రాశ్చ శతశోధ సహస్రశః. వందల వేలాది మంది, అంటే వందలు వేలు కలిపితే లక్ష, అంటే లక్షలాది మంది ప్రజలు, పౌరాశ్చ పాదచారేణ, కొంతమంది పాదచారులే వచ్చారట. అలా అలా ఎక్కేస్తున్నారు ఆ పర్వతం మీద హాయిగా. ఎలా ఒక్కళ్ళు ఎక్కడం కాదు, సకుటుంబంగా. సదారా, దార అంటే భార్య, సదార అంటే భార్యతో పాటుగా, అంటే కుటుంబంతో పాటుగా పాదచారులై అలా కొండపైకి ఎక్కి ఆ ఉత్సవాన్ని తిలకించడానికి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది అయితే, యానైహి, యానము అంటే వాహనము అని అర్థం. అంటే వాళ్ళ స్థాయికి తగినటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలని ఉపయోగించుకుని అలా పైకి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. యానైః ఉచ్ఛావచైస్తథా సానుయాత్రాశ్చ శతశోధ సహస్రశః. ఈ ఉత్సవం చూడటానికి కొంతమంది వాహనాలు ఉపయోగిస్తే, కొంతమంది పాదచారులే వచ్చి సకుటుంబంగా తిలకించడానికి వస్తున్నారయ్యా అంటూ వర్ణిస్తున్నారు రైవతక పర్వతం మీద జరిగేటువంటి వేడుకని చూడటానికి కోసం. ఆ ఉత్సవంలో ఇక వస్తున్నటువంటి పెద్దవాళ్ళు ఎవరయ్యా అంటే, మొట్టమొదట బలరాముణ్ణి వర్ణిస్తున్నారు ఇక్కడ. తతో హలధర, హలము అంటే నాగలి, హలధర అంటే నాగలిని ధరించినటువంటి వాడు, నాగలిని ఆయుధంగా ధరించిన వాడు ఎవరయ్యా అంటే బలరాముడు. తతో హలధర క్షీభో రేవతీ సహిత ప్రభు అనుగమ్యమాను గంధర్వై అచరత తత్ర భారత. ప్రభు అయినటువంటి హలధరుడు, హలాన్ని ధరించినటువంటి ఆ బలరాముడు, రేవతీ సహిత, భార్య అయినటువంటి రేవతీ దేవితో పాటుగా, బలరాముని యొక్క భార్య రేవతీదేవి, ఆ రేవతీదేవితో పాటుగా ఆ పర్వతం మీద ఉత్సవానికి చూడటానికి దర్శించడానికి వస్తే, ఆయన్ని అనుసరిస్తూ అనేక మంది గంధర్వులు వచ్చారట. అనుగమ్యమాన, అనుగమ్యం అంటే అనుసరిస్తూ, ఆ మహానుభావుణ్ణి, ఆదిశేషుణ్ణి, ఆదిశేషుడి యొక్క అంశతో పుట్టినటువంటి ఆ బలరాముణ్ణి అనుసరిస్తూ గంధర్వై రచరతత్ర భారత, ఆయన్ని అనుసరిస్తూ ఆయనతో పాటు నడకలు వేస్తూ గంధర్వులు అలా వచ్చారట. గంధర్వుల యొక్క విశేషం ఏంటంటే చక్కటి మధురమైనటువంటి గానాలతో, ముగ్ధ మనోహరమైనటువంటి గానాలతో ఆ పెద్దలని కీర్తిస్తూ ఉంటారు గంధర్వులు ఎప్పుడు కూడా. గంధర్వ గానం అంటారు. ఊరికేనే వెనకాల అనుసరిస్తూ రావడం కాదు, మౌనంగా ఆ ప్రభువుని కీర్తిస్తూ వస్తుంటారు గంధర్వులు గానం చేస్తూ. అది గొప్పతనం. అలా బలరాముడు వస్తే వృష్ణి వంశంలో గొప్పవాడైనటువంటి ఉగ్రసేనుడు వస్తున్నాడు. తథైవ, అదే విధంగా, తథైవ రాజా వృష్ణీనాం ఉగ్రసేన ప్రతాపవాన్ అనుగీయమానో గంధర్వై స్త్రీ సహస్ర సహాయవాన్. గంధర్వులు, గంధర్వ స్త్రీలని వేలాది మంది సహాయంతో రాజైనటువంటి, వృష్ణివంశంలో రాజైనటువంటి ఉగ్రసేన మహారాజు వస్తున్నాడు. ప్రతాపవంతుడైనటువంటి ఉగ్రసేన మహారాజు వస్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు మధురలో కంసుని యొక్క సంహారం చేసిన తర్వాత ఈ ఉగ్రసేన మహారాజుని స్థాపించడం జరిగింది మహారాజుగా మధురలో. అట్లాంటి ఉగ్రసేన మహారాజు ప్రతాపవంతుడు, వృష్ణివంశీయుడు, ఆయన ఈ ఉత్సవానికి వస్తున్నాడు. ఎలా అంటే అనుగీయమాన గంధర్వై, గంధర్వుల చేత చక్కగా అద్భుతమైనటువంటి గంధర్వ నాదంతో గీతాలు పాడుతూ ఉంటే, వేలాది మంది స్త్రీ సహాయంతో ఈ వృష్ణివంశీయుడైనటువంటి ఉగ్రసేనుడు వచ్చాడయ్యా అని వర్ణించారు అక్కడ. అలాగే ఇంకా ఎవరెవరు వచ్చారు అనేటువంటిది ఇక్కడ 3 శ్లోకాలలో వర్ణించారు. 9, 10, 11 శ్లోకాలు. వృష్ణి వంశంలో ప్రధానమైనటువంటి వాళ్ళు, కృష్ణుడికి ఇష్టమైనటువంటి వాళ్ళు, కృష్ణుడి కుమారుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ ఇదిగో ఈ 3 శ్లోకాల్లో వర్ణిస్తున్నారు. రౌక్మిణీయశ్చ సాంబశ్చ క్షీభౌ సమరదుర్మదౌ దివ్యమాల్యాంబరధరౌ విజహ్వాతే అమరావివ. రౌక్మిణీయ అంటే రుక్మిణీ కుమారుడు అని అర్థం. రుక్మిణీదేవి యొక్క కుమారుడు, శ్రీకృష్ణ రుక్మిణులకు పుట్టినటువంటి ప్రద్యుమ్నుడు అంటారు ఆయన. ప్రద్యుమ్నుడు, ప్రద్యుమ్నుడు అంటే మన్మధుడు అని కూడా పేరు. మన్మధుడికే ప్రద్యుమ్నుడు అని పేరు. మన్మధుడు అలా ప్రద్యుమ్నుడుగా పుట్టాడు కృష్ణ పరమాత్ముడు. రౌక్మిణేయస్య, రుక్మిణీ తనయుడైనటువంటి వాడు రౌక్మిణేయుడు అని పిలుస్తాం. రౌక్మిణేయుడు కాబట్టి అక్కడ ప్రద్యుమ్నుణ్ణి, సాంబుణ్ణి చెప్తున్నారు. కృష్ణ పరమాత్ముని కుమారుడు సాంబుడు. క్షీభౌ సమర దుర్మదౌ, సమరంలో అతివీర భయంకరంగా పోరాడగలిగినటువంటి వీరులు వీళ్ళిద్దరు కూడా. వాళ్ళిద్దరూ ఎట్లా వస్తున్నారు? దివ్యమాల్యాంబరధరు, దివ్యమైనటువంటి మాలల్ని ధరించి వస్తున్నారట.
మెడలో దివ్యమైనటువంటి అలంకారాలు, అద్భుతమైనటువంటి పుష్ప హారాలను ధరించి వస్తున్నారు. విజహ్వాతే అమరావివ, దేవతలు దిగి వచ్చినట్టుగా అలా వస్తున్నారట వాళ్ళిద్దరు కూడా. ఇంకా ఎవరు వస్తున్నారా అంటే అక్రూర శారణశ్చైవ గదో బభ్రుర్ విధూరధ నిశటశ్చారుదేష్ణశ్చ పృథుర్విపృథురేవ చ. అక్రూరుడు, సారణుడు వీళ్ళందరూ కూడా వృష్ణి వంశంలో చాలా అరివీర భయంకరమైనటువంటి ప్రతాపం చూపించేటువంటి వీరులు. వీళ్ళందరూ మహాభారత యుద్ధంలో అలా నాశనమైపోయారు. అక్రూర సారణశ్చైవ, చాలా మంది వీళ్ళల్లో వీళ్ళు మహాభారతంలో సంహరించబడలేనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఎప్పుడు చనిపోయారంటే మౌసల పర్వంలో ఒక ముసలం కారణంగా ఈ యదువంశీయులందరూ కొట్టుకుని వాళ్ళల్లో వాళ్ళు చనిపోయారు. అక్కడ వాళ్ళు వీళ్ళందరూ. అక్రూర సారణశ్చైవ, గదుడనేవాడు, బభ్రు అనేవాడు, విదూరథుడు అనేటువంటి వాడు, నిశటుడు, చారుదేష్ణుడు, పృథువు, అలాగే విపృథు మొదలైనటువంటి వాళ్ళందరూ. అంతేకాకుండా సత్యక సాత్యకిశ్చైవ భంగకార మహారవౌ హార్దిక్య ఉద్ధవశ్చైవ ఏచ అన్యే నాను కీర్తిత అని ఒక్క మాటలో చెప్పేశాడు. సత్యకుడు అనేవాడు, సాత్యకి, భంగకారుడు, అలాగే హార్దిక్యుడు, ఉద్ధవుడు గొప్ప భక్తుడు పరమాత్మకి, శ్రీకృష్ణ పరమాత్ముడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు చివరికి నిర్యాణం సమయంలో ఈ ఉద్ధవుణ్ణే పిలిచి ఆయన అర్జునుడి దగ్గరికి వెళ్ళు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే ఉద్ధవుణ్ణి ఈ గోపికల దగ్గరికి కూడా పంపిస్తాడు. గోపికల దగ్గరికి పంపించి తన సందేశాన్ని చెప్పమని చెప్తాడు గోపికలు. అప్పుడు ఉద్ధవుడు వెళ్తాడు. రథసారథి అయినటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క రథసారథి అర్జునుడి దగ్గరికి వెళ్తాడు కృష్ణ నిర్యాణ సమయంలో. ఉద్ధవశ్చైవచ అన్యే నాను కీర్తితా, ఇంకా చాలా మంది ఇక్కడ చెప్పలేనటువంటి వాళ్ళు చాలా మంది ఆ పర్వతం మీద జరిగినటువంటి ఉత్సవానికి వేయించేసి ఉన్నారట. నాను కీర్తిత అంటే ఇక్కడ పేర్లు చెప్పనటువంటి వాళ్ళు చాలా మంది ప్రముఖులు ఎంతో మంది వచ్చారయ్యా అంటూ ఒక మాటలో చెప్పేశారు వ్యాసుడు వారు. వీళ్లతో నిండి ఉంది ఆ పర్వతం. ఏతే పరివృతా స్త్రీభిర్గంధర్వైశ్చ పృథక్ పృథక్ సముత్సవం రైవతకే శోభయాం చక్రిరే తథా. ఈ విధంగా స్త్రీలతోనూ గంధర్వులతోనూ అప్సరసులతోనూ అలా కలయి తిరుగుతున్నటువంటి ఉత్సవం, రైవతక పర్వతం మీద జరిగే ఉత్సవం శోభయాం చక్రిరే, చాలా శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంది. అయితే వాసుదేవో యయౌ తత్ర, వాసుదేవో అని పడింది, వాసుదేవో అని ఉండాలి. వాసుదేవో యయౌ తత్ర సహస్రేభిర్ముదాన్వితః దత్వాదానం ద్విజాతిభ్యః పరివ్రాజమపశ్యత. వాసుదేవుడు అక్కడ బయలుదేరుతూ ఆ పర్వత ప్రాంతానికి శోభాయమానంగా అక్కడ అనేకమైనటువంటి దానాలు ఏవైతే బ్రాహ్మణులకి ఇవ్వవలసిన దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దానం చేసి అక్కడ సాధువులకి, సన్యాసులకి, పండితులకి, బ్రాహ్మణులకి దానం చేయవలసిన దానం చేసి బయలుదేరుతున్నారు. ఎవరయ్యా అంటే కృష్ణార్జునుడు ఇద్దరు కూడా బయలుదేరుతున్నారు. చిత్రకౌతూహలే తస్మిన్ వర్తమానే మహాద్భుతే వాసుదేవశ్చ పార్థశ్చ సహితౌ పరిజగ్మతు. కుతూహలమైన చిత్రమైనటువంటి విధంగా జరుగుతున్నటువంటి ఆ ఉత్సవ వేడుకని తిలకించడం కోసం అని చెప్పేసి వర్తమానే అనే పదం ఉంది కదా, వర్తమానే అంటే జరుగుతున్న అని అర్థం. జరుగుతున్నటువంటి ఆ వేడుకని, అద్భుతమైనటువంటి ఆ వేడుకని తిలకించడం కోసం అని చెప్పేసి వాసుదేవశ్చ పార్థశ్చ, వాసుదేవుడు అర్జునుడు నరనారాయణులిద్దరూ కూడా పరిజగ్మతు అంటే రావడం జరిగింది. వాసుదేవుడు అర్జునుడితో పాటుగా, సహితం అంటే పాటుగా, కూడుకుని రావడం జరిగింది. తత్ర చంక్రమాణౌ తౌ వసుదేవసుతాం శుభాం అలంకృతాం సఖీ మధ్యే భద్రాం దదృశతుస్తథా. తత్ర చంక్రమమాణౌ రెండు ఒకటే. ఆ విధంగా ఆ పర్వతం మీద ఉత్సవంలో తిలకిస్తూ ఆనందంగా తిరుగుతూ చంక్రమ్యమాణ అంటే తిరగటం, భ్రమించడం. ఉత్సవంలో తిరుగుతూ ఉన్నటువంటి ఆ అర్జునుడికి పక్కన వాసుదేవుడు ఉన్నాడు, శ్రీకృష్ణ పరమాత్ముడే ఉన్నాడు పక్కన. అలా తిరుగుతున్నటువంటి అర్జునుడికి ఎవరు కనిపించారట అంటే వసుదేవ సుతాం శుభాం, మంగళప్రదమైనటువంటి సుతాం. సుత అనే పదానికి అర్థం కుమార్తె. ఎవరి కుమార్తె అంటే వసుదేవ సుతాం, వసుదేవుని కూతురైనటువంటి సుభద్ర కనిపించిందిట. ఎలా ఉంది?
అలంకృతాం సఖీ మధ్యే భద్రాం దదృశతుస్తథా. సర్వాభరణ భూషితై అలంకారం చేసుకుని సఖుల మధ్యలో, సఖి అంటే స్నేహితుడు, స్నేహితురాండ్ర మధ్యలో శుభకరమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఈ వసుదేవుని కూతురు సుభద్ర రావడం జరిగింది ఆ ఉత్సవానికి. దదృశుహు, వెంటనే ఆమెను చూశాడు అర్జునుడు. చూడంగానే మనసు పారేసుకున్నాడు. దృష్ట్వైవ తాం అర్జునస్య, ఆమెను చూడంగానే అర్జునుడికి కందర్ప సమజాయత. కందర్ప సమజాత, కందర్పుడు అనే పదానికి అర్థం మన్మధుడు అన్నాడు. ఎప్పుడైతే ఆమెను చూశాడో వెంటనే మన్మధుడిలో మన్మథ భావాలు అంకురించాయి. తం తదైకాగ్రమనసం కృష్ణ పార్థమలక్షయత్. కళ్ళార్పకుండా, రెప్పలార్పకుండా, తదేకంగా అలా సుభద్ర వైపే నిశ్చేష్టుడై ఆమె సౌందర్యానికి ముగ్ధుడైపోయి తిలకిస్తున్నటువంటి అర్జునుణ్ణి పక్కన ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అలా చూశాడు, గమనించాడు ఒకసారి. ఎలా అంటే తదైకాగ్ర గమనం అంటే సుభద్ర మీదే ఏకాగ్ర చిత్తంతో మనసు నిలిపి పార్థం అలక్షయత్, అలా నిలిచినటువంటి పార్థుని యొక్క దృష్టిని, పార్థుణ్ణి శ్రీకృష్ణ అలక్షయత్, శ్రీకృష్ణ భగవానుడు చూశాడు. చూసి ఇహ బావమరుడు ఇద్దరు కూడా మెల్లగా ఆట పట్టిస్తున్నాడు. అబ్రవీత్ పురుష వ్యాఘ్ర ప్రహసన్నివ భారత. పురుష వ్యాఘ్రమైనటువంటి పరమాత్ముడు ప్రహసన్ ఇవ అబ్రవీత్. ప్రహసన్ అంటే చిరునవ్వుతో ఆట పట్టించడానికి కోసం అని చెప్పేసి అర్జునుడితో అబ్రవీత్ ఈ విధంగా అంటున్నాడు. ఏమిటయా నీకు ఈ పనులు? వచ్చింది ఏ పని మీద కోసం వచ్చావు? వనేశ్వరులాగా వనవాసం చేయడానికి వచ్చిన వాడివి, ఏమిటి ఇది ఇలా మొహావిష్యుడైపోయావు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు అంటున్నాడు. వనేచరస్య కిమిదం కామేనాలోఢ్యతే మనః. వనేచరుడైనటువంటి నీకు వనవాసం చేయడానికి వెళ్తున్నా అన్నయ్య అని చెప్పి ధర్మరాజుకి ఆజ్ఞ తీసుకుని మరి బయలుదేరేవే ధర్మరాజు దగ్గర. అలా వనచరుడు అయినటువంటి నీకు కిమిదం, ఏమిటి ఇలా పట్టింది నీ మనసు? కామేన ఆలోఢ్యతే మనః, నీ మనసు కామంలోకి వెళ్ళిపోయింది. మన్మధుడు ఆవహించేశాడు నీలో. వచ్చింది ఏమన్నా వనవాసం ఉన్నావు, పైగా వేషం ఏమన్నా అంతకుముందు మొన్న బ్రహ్మచారి వేషం ధరించావు, సన్యాసి వేషం ధరించావు. ఎవరనుకుంటున్నావు ఆవిడ? అమ్మాయి ఎవరో తెలుసా నీకు? మమైషా భగిని చెప్పేస్తున్నాడు ఇక్కడే. ఆ చెల్లెలయ్యా అంటూ కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు. మమ ఏషా భగిని. ఏషా అంటే ఈమె, మమ భగిని నా సోదరి. పార్థ, ఓ అర్జున, మమైషా భగిని పార్థ సారణస్య సహోదరి. నాకు సోదరి, నాకు సారణస్య. సారణస్య అనే పదానికి అర్థం సంకర్షణ, సారణ అనే పదానికి అర్థాలు బలరాముడు. బలరాముడికి సోదరి, నాకు భగిని సుభద్ర అనేటువంటి పేరు కలిగినటువంటి శుభకరమైనటువంటి నా చెల్లెలు. సుభద్ర నామ భద్రం తే పితుర్మే దయితాసుత. నా తండ్రికి దయితాసుత, చాలా ఇష్టమైనటువంటి కూతురు. మే పితు సుత దయితాసుత. ఎట్లాంటి కూతురు నా తండ్రికి అంటే చాలా ఇష్టమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి కూతురు. నా తండ్రికి ఎంత ఇష్టమో సుభద్ర అంటే. కాబట్టి ఒకవేళ నీకు బహుశా సుభద్ర అంటే ఇష్టమైతే చెప్పు, మా నాన్నగారితో మాట్లాడి ఒప్పిస్తా అంటూ కృష్ణుడు అంటున్నాడు. యదితే వర్తతే బుద్ధి. బుద్ధి అంటే ఆమె మీద నీకు బుద్ధి స్థిరంగా ఉన్నట్టయితే, యదితే వర్తతే బుద్ధి వక్ష్యామి పితరం స్వయం. స్వయంగా నేనే మా తండ్రికి నివేదిస్తాను. పితరం స్వయం వక్ష్యామి. మీ ఇద్దరి సంగతి ఇట్లా సుభద్రని ఇష్టపడుతున్నాడు అర్జునుడు అనేటువంటి విషయం వెళ్ళి వసుదేవుడికి నేనే విన్నవిస్తాను, చెప్పమంటావా అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడు అన్నాడు, అర్జున ఉవాచ దుహితా వసుదేవస్య వాసుదేవస్య చ స్వసా రూపేణ చైషా సంపన్న కమివైషా న మోహయేత్. ఇలాంటి స్త్రీని ఎవరు మోహించరు అంటున్నాడు ఇక్కడ అర్జునుడు. కం ఇవ ఏషా న మోహయేత్. ఈమెను చూసి ఎవరు మోహంలో పడరు? ఎవరైనా పడతారు. నేను పడేదేముంది, ఎవరైనా పడతారు. ఎందుకంటే కారణం ఏంటి? వసుదేవస్య దుహిత, వసుదేవుని కుమార్తె. సాక్షాత్తు వాసుదేవునికి స్వత. వాసుదేవస్య స్వత. స్వత అంటే సోదరి. వాసుదేవస్య స్వత. అంతేనా? ఇవేనా? వసుదేవుని కూతురు, వాసుదేవుని చెల్లెలే కాదు, రూపేణ చైష సంపన్న.
అంటే రూపగుణాలలో అత్యద్భుతమైనటువంటి సంపన్నత కలిగినటువంటిది. అంటే అందరిని మించినటువంటి రూపము, గుణము కలిగినటువంటి ఈమె ఎవరికి ఇష్టపడదు? ఎవరైనా చూడంగానే మోహిస్తారు. నా మోహయేత్ తం, ఎవరిని మోహింపచేయదు, ఎవరినైనా మోహింపజేస్తుంది. అంటే ఈమెను చూడంగానే ఎవరైనా సరే ఇష్టపడి తీరాల్సిందే. ఎవరైనా ఇష్టపడతారు. నాదేముంది? నువ్వు చెప్పినట్టు నిజంగానే ఈమెను గనక నేను వివాహం చేసుకుంటే నా జీవితం ధన్యమవుతుంది కృష్ణ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇక్కడ అర్జునుడు. కృతమేవ తు కళ్యాణం సర్వం మమ భవేద్ ధ్రువం. కళ్యాణం గనక జరిగితే, ఈమెతో గనక నా కళ్యాణం జరిగితే, కృతం అంటే ఇక నేను అన్ని చేసినట్టే, నా జీవితంలో అన్ని అయిపోయినట్టే చేయాల్సినవన్నీ అన్నట్టుగా మాట్లాడతాడు. కృతమేవ తు కళ్యాణం సర్వం మమ భవేద్ ధ్రువం. ఇక నేను అనుకున్నవన్నీ నిశ్చయంగా జరిగినట్టే ఈమెతో నా కళ్యాణం అయితే. మమ కళ్యాణం యది స్యాన్ మమ వార్ష్ణేయి మహిషీయం స్వసా తవ స్వస, నీ సోదరి అయినటువంటి ఈ సుభద్ర, మహిషీం ఇయం, నాకు గనక పట్టమహిషి అయితే, ఎది స్యాత్, ఒకవేళ ఈమె నా పట్టమహిషి అయితే గనక నేను అనుకున్నవన్నీ కూడా నెరవేరినట్టుగానే భావిస్తాను. అది అంటే నా కళ నెరవేరినట్టే భావిస్తాను. నేను అనుకున్నవన్నీ సర్వం నెరవేరినట్టే. ఎందుకంటే అంతకు ముందే వచ్చేటప్పుడు సుభద్ర యొక్క రూపలావణ్యాలన్నీ విని ఈమెను ఎలా పొందాలి అనుకుంటూ వచ్చాడు. కృష్ణ పరమాత్ముడే కలిశాడు. ఇవన్నీ కృష్ణుడికి అన్ని తెలిసినవే. కానీ అర్జునుడు తన మనసులో ఉన్నటువంటి భావాన్ని స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడి. ప్రాప్తౌతు క ఉపాయ అని అడిగేస్తున్నాడు ఇక్కడ. ఇక శరణ వేడుతున్నాడు. కృష్ణ పరమాత్ముడికి తెలియంది లేదని అర్జునుడికి తెలుసు, నరుడికి తెలుసు. కాబట్టి అర్జునుడే స్వయంగా ఉపాయం అడుగుతున్నాడు వాసుదేవుడు. ప్రాప్తౌతు క ఉపాయ, ఏ ఉపాయం ఉంది? దేనికోసం ఉపాయం అంటే ఆమెను పొందడం కోసం. ప్రాప్తం అంటే పొందడం. ఆ సుభద్రని పొందాలంటే ఉపాయం ఏదన్నా ఉంటే నీవే సెలవి కృష్ణ. ప్రాప్తౌతు క ఉపాయ స్యాత్తం బ్రవీహి జనార్దన, ఆస్థాస్యామి తదా సర్వం యది శక్యం నరేణ తత్. ఏదైనా ఉపాయం, ఈమెను పొందేటువంటి ఉపాయం ఏదైనా ఉన్నది అంటే స్యాత్ తం బ్రవీహి, ఆమెను వివాహం చేసుకోవడానికి ఏ ఉపాయమైనా ఉంది అంటే అది కూడా నరేణ శక్యం, మానవుడి చేత శక్యమయ్యేటువంటి సాధ్యమయ్యేటువంటి పనులు ఏదన్నా ఉంటే అవన్నీ కూడా నేను ఆచరిస్తాను. తత్సర్వం ఆస్థాస్యామి, అవన్నీ నేను చేయిస్తాను. ఇది మానవ శక్యమైనటువంటి ఉపాయాలు ఏవైతే ఉంటాయో అవి నాకు చెప్పు. దైవశక్యమైనవి నువ్వు ఉన్నావుగా, చాలు, నువ్వు చేస్తావు, నువ్వు నాకు అందిస్తావు. అంటే మానవ మాతృడు సాధించదగినటువంటి ఉపాయాల చేత ఈమెను పొందేటువంటి ఉపాయం ఉంటే చెప్పు కృష్ణ అంటూ కృష్ణుణ్ణే శరణు వేడుతున్నాడు. ఇదే అనుకున్నాడు అర్జునుడు అంతకు ముందు కూడా. కృష్ణుని అంతరంగం తెలుసుకున్నాకే మనం ఈ రంగంలో, ఈ కార్యంలో దిగుదాం అనుకున్నాడు. కృష్ణుడే కనిపెట్టాడు. కృష్ణుడు అడగంగానే అర్జునుడు అడుగుతున్నాడు. అప్పుడు వాసుదేవుడు అంటున్నాడు, స్వయంవరం ఒకటి ఉపాయం ఉంది, కానీ ఈ స్వయంవరం అనేటువంటి దాని వలన ఒక నష్టము ఉంది. ఏమిటది అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు అర్జునుడి. స్వయంవర క్షత్రియాణం వివాహ పురుషర్షభ. క్షత్రియులకి వివాహం అనేటువంటిది అద్భుతమైనటువంటిది, ఉత్తమమైనటువంటి వివాహం ఏంటంటే స్వయంవరం ద్వారా వివాహం చేసుకోవడం అనేది క్షత్రియులకి ఉత్తమమైనటువంటి వివాహం. స్వయంవర క్షత్రియాణం వివాహ పురుషర్షభ. కాకపోతే స్వయంవరం ద్వారా గనక వివాహం చేసుకునేట్టయితే ఒక సంశయం ఉంటుంది. ఏమిటా సంశయం? సచ సంశయిత పార్థ స్వభావస్యాన్నిమిత్తత. స్త్రీల యొక్క సహజమైనటువంటి స్వభావంతో వాళ్ళు నిన్ను వరించవచ్చు, వరించకపోవచ్చు అనేటువంటి సందేహం అనేటువంటిది ఉంటుంది స్వయంవరంలో. చాలా మంది రాజులు అలాగే అట్టప్లాపై తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి స్వభావం అంటే స్త్రీల యొక్క స్వభావం అంటే చంచలమైనటువంటి స్వభావం, వాళ్ళు చేస్తారో చేయరో తెలియనటువంటి స్వభావం. ఇటువంటి కారణాల వలన స్వయంవరంలో వరించచ్చు, వరించకపోవచ్చు అనేటువంటివి 2 ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి రెండో క్షత్రియులకి వీరమైనటువంటి వివాహ పద్ధతి ఒకటి ఉంది, వీర్య పద్ధతి. అదేంటంటే ప్రసహ్యహరణం, అపహరించుకుని తీసుకువెళ్ళటం. అంటే వాళ్ళు కోరుకున్నటువంటి కన్యని అపహరించి తీసుకువెళ్ళటం అనేది క్షత్రియులకి
ధర్మసమ్మతమైనది అని శ్రీకృష్ణ పరమాత్ముడే అర్జునుడికి సలహా ఇస్తున్నాడు. చూడండి, తన చెల్లెల్ని తీసుకువెళ్ళమని చెప్పి సలహా ఇస్తున్నాడు. ఎలా అంటే ప్రసహ్యహరణం చాపి క్షత్రియాణం ప్రశస్యతే, క్షత్రియులకి ఇది కూడా ప్రశస్యతే, కీర్తించదగిందే, కీర్తించదగిందే, ఇది కూడా చేయొచ్చు. వివాహ హేతు శూరాణం ఇది ధర్మవిదో విదు, శూరులైనటువంటి వాళ్ళకి, పరాక్రమవంతులైన వాళ్ళకి, వీరులకి ఈ వివాహ పద్ధతి కూడా ధర్మమే అని పండితులు చెప్పారయ్యా. ధర్మవిదో విదు. కాబట్టి ఈ రెండిట్లో నీకు ఏది సులభమైందో అది చేసుకో, నీకు నచ్చితే అన్నాడు. ఆప్షన్స్ రెండు చెప్పాడు, రెండు అర్జునుడికి వదిలేస్తున్నాడు. సత్వమర్జున కళ్యాణి ప్రసహ్య భగినీ మమ, కాబట్టి త్వం అర్జున, ఓ అర్జున, శుభప్రదమైనటువంటి నా చెల్లెలని, మమ భగిని ప్రసహ్య అంటే ఇక్కడి నుంచి నువ్వు రథంలో బలవంతంగా తీసుకువెళ్తావు, ఎవరిని అడగక్కల, ఇంకా అడ్డు వచ్చినటువంటి వాళ్ళతో యుద్ధం చేయడమే. ప్రసహ్య అంటే బలవంతంగా నువ్వు నా చెల్లెని తీసుకువెళ్ళొచ్చు. యతిరూపధరస్తం తు యథాకాల విపాకత, యతిరూపధరం తం, సన్యాసి రూపంతో ఉన్నటువంటి నువ్వు చక్కగా యథాకాల విపాకత. హర స్వయంవరే హ్యస్యాః కో వై వేద చికీర్షితం, స్వయంవరంలో ఎవరిని వరిస్తుందో మనం చెప్పలేము, కాబట్టి ఆ నిర్ణయం కంటే ఈ నిర్ణయం బాగుంటుందని నా అభిప్రాయం అయ్యా అన్నాడు వాసుదేవుడు. వెంటనే అర్జునుడు ఆ వేడుకలో ఉన్నటువంటి సుభద్రని తీసుకువెళ్ళాడా అంటే లేదు, తీసుకువెళ్ళాల. వెంటనే అర్జునుడు చేసిన చాలా గొప్ప పని ఏంటంటే, ఇక్కడే కృష్ణ పరమాత్ముడు ఒక రకంగా మనల్ని, అంటే నా చెల్లెని నువ్వు ఇలా తీసుకువెళ్ళని చెప్పి సలహా ఇచ్చాడంటే ఆ అన్నగారు చూడండి, శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడి పట్ల ఎంత నమ్మకం ఉంటే అలా చేశాడు, ఎంత సదభిప్రాయం ఉంటే అలా చేశాడు. ఇది లోక కళ్యాణం కోసం. అయితే వెంటనే అర్జునుడు చేశాడు ఆ పని అంటే కాదు, ఈయన ఇంకా అద్భుతమైనటువంటి పని చేశాడు. ఏమిటంటే పెద్దలకి తెలియకుండా పెళ్లి చేసుకోండి. ఎవరా పెద్ద అంటే ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు చూడండి, వైశంపాయన వారు. తతో అర్జునశ్చ కృష్ణశ్చ వినిశ్చిత్యేతి కృత్యతాం శీఘ్రగాన్ పురుషాన్ ప్రేషయామాస తదా. అర్జునుడు ఏం చేశాడంటే కృష్ణుడి యొక్క నిశ్చయం తెలుసుకున్నాడు, కృష్ణుడి అభిప్రాయం చెప్పేశాడు, దాన్ని నిశ్చయించుకున్నాడు. కృష్ణుడు ఏది చెప్తే అదే నిశ్చయించుకున్న తర్వాత వినిశ్చితేత్యేతి కృత్యతాం శీఘ్రగాన్ పురుషాన్ అంటే వేగంగా వెళ్ళేటువంటి పురుషుల్ని, వేగంగా వెళ్ళేటువంటి కొంతమంది సైనికులని ఎక్కడికి వెళ్ళాలంటే అన్నగారైన ధర్మరాజుకి ఈ సందేశం పంపించాలి. వెంటనే అతి త్వరగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళని అక్కడికి పంపిస్తున్నాడు. ప్రేషయామాసతుస్తదా, ప్రేషయామాస అంటే పంపించడం. ఏం చెప్పాలి? ధర్మరాజాయ తత్సర్వం ఇంద్రప్రస్థగతాయ వై, ధర్మరాజు ఎక్కడో ఇంద్రప్రస్థంలో ఉన్నాడు, అర్జునుడు ఎక్కడున్నాడు? గుజరాత్ లో ద్వారకలో ఉన్నాడు. కాబట్టి ఇంద్రప్రస్థగతాయ వై, ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి ధర్మరాజుకి తత్సర్వం, మొత్తం జరిగినదంతా కూడా నివేదించి ఆయన అనుజ్ఞ తీసుకురావాలి. శ్రుత్వైవ చ మహాబాహురు అనుజగ్నే సమాకృత, ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి ధర్మరాజుకి ఈ సందేశం చెప్పారు వార్తాహరులు. సందేశం చెప్పేసి వార్తాహరులు వెంటనే ధర్మరాజు యొక్క అనుజ్ఞ కూడా తీసుకుని వచ్చేశారు. ధర్మరాజాయ తత్సర్వం, మొత్తం అంతా చెప్పేసి ఇంద్రప్రస్థంలో ఉన్న ధర్మరాజుకి, ధర్మరాజు అంతా విన్నాడు. మహాబాహు శ్రుత్వైవ, ధర్మరాజు అంతా విని అనుజగ్ని, ఈ ఒక్క పదం ముఖ్యమైనది. అనుజగ్ని అంటే ఆజ్ఞాపించడం, తప్పకుండా ఇష్టంగా తన ఇష్టాన్ని అంగీకరించడం, ఈ వివాహం నాకు సమ్మతమే అని చెప్పి అంగీకరించడం, ధర్మరాజు అంగీకరించడం జరిగింది. శ్రుత్వైవ చ మహాబాహురనుజగ్నే సమాకృతః భీమసేనస్తు తచ్చుత్వా కృతకృత్యం స్మ మన్యతే. చూసారా, ఇక్కడ ధర్మరాజుకి నివేదించకుండా అర్జునుడు వివాహం చేసుకోకపోవటం అనేటువంటి దాని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెద్దలకి ఇష్టం లేకుండా అర్జునుడు ఏ వివాహం చేసుకోలేదు. శ్రీకృష్ణ పరమాత్ముని ఓ పక్కన ఆయన నిర్ణయం తెలుసుకున్నాడు, అంతేకాకుండా కృష్ణుని సోదరుని వివాహం చేసుకోవడానికి ధర్మరాజు అనుజ్ఞ కూడా పొందాడు. ఈ సందర్భంలో పక్కనే ఉన్నటువంటి భీమసేనుడు గంతులేస్తున్నాడు ఈ విషయం తెలుసుకుని. ఎందుకంటే భీమసేనుడికి కృష్ణుడి మీద అపారమైనటువంటి ప్రేమాభిమానాలు, భక్తి ఉన్నాయి. అట్లాంటి కృష్ణుని యొక్క సోదరితో అర్జునుడు వివాహం అనేటప్పటికీ ఆ సంబంధం ఇంకాస్త దృఢమవుతుంది.
భీమసేనస్తు తచ్చుత్వా కృతకృత్యం స్మమేనిరే. ఆ మాట వార్త వినేటప్పటికీ భీమసేనుడు కూడా కృతకృత్యం అంటే ఇక అన్ని మన కార్యాలన్నీ నెరవేరినట్టే, సవ్యంగా జరిగినట్టే, ఇక ఇక్కడి నుంచి మనకంతా మంచే జరిగినట్టే అని భావిస్తున్నాడు భీమసేనుడు. ఆ వార్తని ఇత్యేవం మనుజైర్యుక్తం కృష్ణ శ్రుత్వా మహీమతి. ఈ మహాబుద్ధిశాలి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ పురుషుల చేత కూడా, వార్తాహరుల చేత కూడా ఈ వార్త అందుకున్నాడు. అంతేకాకుండా భీమసేనుడు అందరికీ ఈ శుభవార్తను కూడా అందరికీ చెప్పవలసిన వాళ్ళకి చెప్పాడు చక్కగా. అనుజ్ఞాప్య తదా పార్థం హృది స్థాప్య చికీర్షితం. అర్జునుడు తన హృదయంలో అన్నగారు చెప్పినటువంటి ఆజ్ఞని, అంతేకాకుండా శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఈ ఉపాయాన్ని కూడా మనసులో పెట్టుకున్నాడు. ఇత్యేవం మనుజై సార్ధం ద్వారకాం సముపేయివాన్. సమయం కోసం మళ్ళీ ఏ విధంగా సుభద్రని తీసుకువెళ్ళాలి, అపహరించాలనేటువంటి ఉపాయం సమయం కోసం వేచి ఉంటుంది అర్జునుడు. అది నెరవేరటానికి మళ్ళీ తిరిగి ఆ ఉత్సవం అయిపోయిన తర్వాత మనుజై సార్ధం ద్వారకాం సముపేయివాన్, తిరిగి ద్వారకా నగరానికి వచ్చేశారు శ్రీకృష్ణార్జునులిద్దరు కూడా ఇతర పౌరులతో పాటుగా. ఆ తర్వాత సుభద్ర అపహరణ పర్వంలో 2వ అధ్యాయం రేపు మనం చెప్పుకున్నాం. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి సుభద్రాహరణ పర్వణి ఊనచత్వారింశత్యధిక ద్విశతమో అధ్యాయ సమాప్త. ఊనచత్వారం అంటే 1 తక్కువ 40, అంటే 239 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 10,341 శ్లోకాలు పూర్తిని. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరవదం భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.